ముందు ఒక గేమ్ నడిచింది, ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఒక గేమ్ నడుస్తుంది. ఆ భయం నేను ఇంతకుముందు పాస్ట్ టీంలో నేను చూస్తున్నాను. పవర్స్ ఉన్నాయనో, లేకపోతే మేము చెప్పింది వినట్లేదనో, లేకపోతే మా దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను బిగ్ బాస్. మెయిన్ ఇప్పుడు వీళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు వెన్నుపోట్లు పొడుచుకున్నా, ఏం చేసినా వీళ్ళు సాక్రిఫైస్ చేసుకుని ముందుకు ఫార్వర్డ్ అవుదాం అనుకుంటున్నారు. అది కేవలం ఒక టీం మెయింటైన్ చేసి వాళ్ళకి కెప్టెన్షిప్ రావడానికో, లేకపోతే వాళ్ళకి చిన్న సపోర్ట్ రావడానికో, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్షిప్లు మెయింటైన్ చేయడం అనేది బిగ్ బాస్ గేమ్ కాదు. ఇక్కడ ఆట ఆడి, లేకపోతే నిజంగానే టాస్కుల్లో మనసు గెలుచుకొని ఇతని మీద నేను వ్యాలిడ్ పాయింట్ మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే ఇతని పక్కన న్యాయం ఉంది, ఇటు పక్కన అన్యాయం ఉంది అనే ఉద్దేశంతో మనం గేమ్ ఆడాలి. సో నేను కళ్యాణ్ని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఫైర్ స్టార్మ్స్ రాకముందు ఆర్ఎల్స్ మేము బాల్ గేమ్ ఫస్ట్ మాకు ఏదైతే బాల్ గేమ్ పెట్టారో అప్పుడు నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు కళ్యాణ్ నాకు ఒక మాట చెప్పాడు. నాకు వెన్నుపోటు పొడిచినా కూడా నేను కొంతమందిని క్షమించి వదిలేశాను అని చెప్పి. ఆల్రెడీ మీరు వెన్నుపోటు పొడిపించుకున్నా కూడా మీరు ఒకరికి ఇమ్యూనిటీ పవర్ ఇండైరెక్ట్గా ఇస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ. సో ఇమ్యూనిటీ పవర్ని మీరు ఎంత తీసేద్దాం అనుకుంటున్నారో, అది ఎంత రైట్ అని మీరు భావిస్తున్నారో, ఫెయిర్ గేమ్లో భావిస్తున్నారో, మిమ్మల్ని ఆల్రెడీ డంప్ చేసి మేము హౌస్లోకి రాకముందు ఎవరైతే మిమ్మల్ని అన్సపోర్ట్ చేశారో, అన్సేఫ్ చేశారో, అది భరించి ముందుకెళ్ళడం కూడా అది రాంగ్ నా ఉద్దేశం ప్రకారం. సో నేనేమన్నానంటే, ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్సీని ఎంత బాగా చేసినా, ఏమి చేసినా కూడా, ముందుకి హౌస్ మేట్స్ని ఎంత బాగా తీసుకెళ్ళినా కూడా తన ఉద్దేశంలో తను సాక్రిఫైజులు చేశాడా, లేకపోతే ఆల్రెడీ తనని వెన్నుపోటు పొడిచిన వాళ్ళని తను ఫార్వర్డ్కి తీసుకెళ్ళి, ఇప్పుడు అలాంటి ఫార్వర్డ్కి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ పవర్ తీసేయాలనే మా మీద ఉద్దేశం కూడా ఉండకూడదు తనకి. ఎందుకంటే మేము కూడా గేమ్ ఆడడానికి వచ్చాం. అది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు మా ఇమ్యూనిటీ పవర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే అందరూ భయపడుతూ మాతో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి 5 వారాలు మేము ఇక్కడ ఉన్నాం, ఇన్ని రోజులు మేము ఆడింది ఒక గేమ్, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక గేమ్ అన్నట్టు వాళ్ళు చూసి భయపడి మాట్లాడుతున్నారు, లేకపోతే మా దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ మా దగ్గర నుంచి పవర్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో, మీ దగ్గర ఉన్న పవర్ ఏంటి అని అంటే మీరు మాట్లాడటం, మీరు ఆట ఆడటం, క్షమించి వదిలేయడం కాదు, మీ వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం కాదు. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారంటేనే ఇక్కడ మీరు ఒకరికి ఇమ్యూనిటీ ఇస్తున్నారు, అది కూడా మీరు బ్యాక్ స్టార్టింగ్ చేయించుకొని. అది కెప్టెన్సీలోకి వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫైడ్గా ఉండుండొచ్చేమో, కానీ నాకు కెప్టెన్సీలోకి రావడానికి మీరు ఎన్నో విషయాలు భరించుకుంటూ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేయడానికి, అది మీరు బయట స్నేహితులు అవ్వచ్చు, లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక గేమ్, ఈ గేమ్ ఆడే పద్ధతుల్లో ఉద్దేశాలు ఎన్నో, అంటే మేము ఎన్నో షేర్ చేసుకున్నాం. తన కెప్టెన్సీ ఎలా చేశాడనే భావాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కళ్యాణ్కి. కాకపోతే తను తీసుకున్న నిర్ణయాలు, అంటే ఇద్దరిని సేవ్ చేశాడంటే ఇంకో ఇద్దరు డంప్ అయినట్టే కదా, తనకి వెన్నుపోటు పొడిచినా కూడా అది అన్యాయమైన ప్రక్రియ. అయిపోయిందా? ఒక్క నిమిషం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ మాట్లాడేదా నువ్వు? నేను చెప్పేది సారీ, ఈడు చేశాడు తను చేసిందంటే అది వాళ్ళకి, నేను క్షమించాను అంటే అది క్షమించడం, నేను నమ్మకం పెట్టుకోవడం నాది అంతకంత తప్పు ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఎవరిని నమ్మకూడదు. బట్ నేను కొంతమంది నేను నమ్మిన తర్వాత ఎందుకు నమ్మావు? ఒక్క నిమిషం చెప్పండి. నమ్మిన తర్వాత ఏం జరిగిందంటే సమ్ కాజ్ అనేది జరిగినప్పుడు, నాకు ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని నేను నామినేషన్ వరకు తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను నమ్మడం అంతే, వాడు చేయడం ఎంతైతే తప్పు, నేను నమ్మడం కూడా అంతే తప్పు. సో నా వైపు నుండి ఈవెన్ 1% నేను అనుకుంటున్న వాళ్ళ నుండి 1% మిస్టేక్స్ ఉన్నా ఆ రీజన్స్తో నేను ఎటువంటి నామినేషన్ చేయను. అది గేమ్ అనేది రియలైజేషన్ అనేది అవ్వాలి, నాకు అయ్యింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు చేసుకున్న కమ్యూనికేషన్స్, వీళ్ళు చేసుకున్న విధానాలు బట్టి నాకు ఆ రోజు ఖాళీ నేను అది అంత అఫెండ్ అయ్యాను. దాన్ని బ్యాక్ స్టాబింగ్ అంటారు, నమ్మక ద్రోహం అంటారు, వాళ్ళ గేమ్ అంటారు, వేరే వాళ్ళ స్ట్రాటజీ అంటారు, అదంతా సెకండరీ. అదే అంటున్నా, నువ్వు నాతో షేర్ చేసుకుందే బిగ్ బాస్ హౌస్ అండర్లైన్ వరల్డ్ బ్యాక్ స్టార్టింగ్ చేశారు. వచ్చాను నువ్వు బ్యాక్ స్టార్టింగ్ చేసినా కూడా నువ్వు వదిలేస్తావు అనమాట. అంటే బ్యాక్ నువ్వు అన్నావు సాయి, నువ్వే వచ్చాను,
నువ్వు ఫస్ట్ వచ్చి సమ్ పర్సన్ పేరు చెప్పు వీళ్ళు అనుకుంటున్నావు. నేను ఆలోచించా, నీకు అదే చెప్పాను, నువ్వు ఓ పర్సన్ పేరు నాకు చెప్పు, అది నాకు వ్యాలిడ్ అని. వాళ్ళ మీద నాకు ఏరే రీజన్స్ ఉన్నాయి. రియలైజ్ అయ్యావు కదా, వేరే వాళ్ళు రియలైజ్ అయ్యావు కదా, చెప్తుంది వింటాను. సిచ్యువేషన్ చెప్పని తెలియదు కదా అందరికి. నువ్వేం చెప్పు, సమ్ పర్సన్ పేరు చెప్పు. సమ్ పర్సన్ పేరు చెప్పిన తర్వాత నేనేమని చెప్పాను, నాకు అందరి మీద పాయింట్స్ ఉన్నాయని చెప్పాను. మొత్తం నాకు నా ఆపోజిట్ లో ఉన్న 9 మంది నేను చెప్పాను కాబట్టి మిగిలిన 9 మంది నాకు నామినేషన్ చేసే అవకాశం వస్తే నేను నామినేషన్ పాయింట్లన్నీ వెతికి పెట్టుకోవాలి కాబట్టి మొత్తం 9 మీద ఉన్న పాయింట్లు చెప్తాను. కానీ అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళకంటే ఎక్కువ ఉండాల్సినవి చాలా మంది ఉన్నాయి. అక్కడ నేను లేదు అని నిర్మోహమాటంగా చెప్పానా లేదా? చెప్పిన తర్వాత నువ్వేమన్నావు, నీకు బ్యాక్ స్టార్టింగ్ చేసిన కూడా వదిలేస్తావా అంటే జరగడం జరిగింది, దానికి నేను ఎఫెక్ట్ అయ్యాను, దానికి నేను చేయదలుచుకోవట్లేదని నీకు క్లియర్ కట్ క్లారిఫికేషన్ ఇచ్చానా లేదా? తర్వాత